హాయ్ ఎవరివన్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రధాన సంఖ్యలు అండ్ సంయుక్త సంఖ్యలు. సో ఇందులో మొదటిగా మనం ప్రధాన సంఖ్యలు అంటే ఏంటో తెలుసుకుందాం ఫస్ట్. సో ప్రధాన సంఖ్యలు అనేది కేవలం రెండు కారకాలు మాత్రమే కలిగి ఉంటాయి. రెండు కారకాలు మాత్రమే కలిగి ఉన్న సంఖ్యని మనం ప్రధాన సంఖ్య అని అంటాం. సో అవి ఏమవుతాయి? ఒకటి మరియు అదే సంఖ్య అవుతాయి అన్నమాట. ఉదాహరణకి 2 అనే సంఖ్య తీసుకుందాం. సో 2 అనే సంఖ్య తీసుకుంటే ఏమో దీనికి 1, 2 అనే రెండు మాత్రమే కారకాలు అనేవి ఉంటాయి. 2కి ఏమేమి ఉంటాయి కారకాలు? 1, 2. అలాగే 3కి ఏముంటాయి? 1, 3 మాత్రమే కారకాలుగా ఉంటాయి. అలానే 5కి ఏముంటాయి? 1, 5. అలానే 7కి ఏముంటాయి? 1, 7. అలాగే 11కి ఏముంటాయి? 1, 11. సో ఇక్కడ గుణకాలు అనేది రాంగ్ పడ్డదండి, కారకాలు ఇవి కారకాలు. సో ఇవి ఈ 2, 3, 5, 7, 11 ఇవన్నీ కూడా మనకి రెండు కారకాలు మాత్రమే కలిగి ఉన్నాయి. సో మనకి రెండు కారకాలు మాత్రమే కలిగి ఉంటే వాటిని ఏమంటారు? ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఆ రెండు కారకాలు ఏంటి? 1 మరియు అదే సంఖ్య. ఓకే, మనకి అతి చిన్న ప్రధాన సంఖ్య ఏంటి? 2 అవుతుంది. అతి చిన్న ప్రధాన సంఖ్య ఏంటి? సో ఈ ప్రధాన సంఖ్యల్ని మనం బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణతో మనం మరింత బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ గా వస్తువుల్ని సమానంగా పంచడం. వస్తువుల్ని సమానంగా పంచడం ద్వారా మనం ఈ ప్రధాన సంఖ్యల్ని ఎలా అర్థం చేసుకోవచ్చో చూద్దాం. ముఖ్యంగా ప్రధాన సంఖ్యలను ఉపయోగించి మనం రెండు రకాలుగా మాత్రమే పంచగలం. సో ఆ రెండు ఏంటనే చూద్దాం. ఉదాహరణకి మన దగ్గర 3 యాపిల్స్ ఉన్నాయనుకుందాం. సో వీటిని ఎన్ని విధాలుగా పంచగలం మనం? ఆ 3 యాపిల్స్ ని ఒక్కరికే ఇచ్చేయచ్చు ఆ 3 యాపిల్స్ ని. లేదా ఆ 3 యాపిల్స్ ని ముగ్గురికి ఇవ్వచ్చు. మనం ముగ్గురికి సమానంగా అంటే ఒక్కొక్కటి వచ్చే విధంగా మనం ఇవ్వచ్చు. సో ఈ రెండు విధాలుగా తప్ప ఇంకా మిగతా విధాలుగా మనమైనా పంచగలమా? అది అసలు సాధ్యం కాదు. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. మన దగ్గర ఒక 5 బిస్కెట్లు ఉన్నాయనుకుందాం. సో వీటిని సమానంగా ఎలా పంచగలం? ఒక్కరికే 5 బిస్కెట్లు ఇచ్చేయచ్చు. మనం ఒక్కరికే 5 బిస్కెట్లు ఇచ్చేయచ్చు. లేదా 5గురికి ఒక్కొక్కరికి ఒక్కోటి సమానంగా మనం ఇవ్వగలం అన్నమాట. సో ఇలా 3, 5, 7, 11, 13 ఇలా ఈ సంఖ్యలన్నింటినీ మనం రెండు విధాలుగా మాత్రమే పంచగలం. సో ప్రధాన సంఖ్యలు అనేవి మనం రెండు విధాలుగా పంచడానికి మాత్రమే మనకు ఉపయోగపడతాయి అవి. అంటే ఈ ప్రధాన సంఖ్యలు అనేవి మనకి రెండు కారకాలు మాత్రమే కలిగి ఉన్నాయి. అవేంటవి? 1 మరియు అదే సంఖ్య. కాబట్టి మనం సమానంగా పంచడంలో కూడా మనం రెండు విధాలుగా మాత్రమే వాటిని పంచగలం అన్నమాట. ఈజ్ ఇట్ క్లియర్? తర్వాత సంయుక్త సంఖ్యలు. సో సంయుక్త సంఖ్యలు అంటే ఏంటో చూద్దాం. సంయుక్త సంఖ్య అనేది 2 కంటే ఎక్కువ కారకాలు కలిగిన సంఖ్య. 2 కంటే ఎక్కువ కారకాలు కలిగిన సంఖ్య. ఉదాహరణకి 4. సో 4 యొక్క కారకాలు రాసినట్టయితే ఏంటి? 1, 2, 4. అలానే 6 యొక్క కారకాలు రాద్దాం. 6 యొక్క కారకాలు ఏంటి? 1, 2, 3, 6. అలానే 8 యొక్క కారకాలు రాస్తే ఏమవుతుంది? 1, 2, 4, 8. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రతి నెంబరు కూడా 2 కంటే ఎక్కువ కారకాలనే కలిగి ఉన్నది అనమాట. 4 అనేది 3 కారకాలు కలిగి ఉంది, 6 అనేది 4 కారకాలు కలిగి ఉంది, 8 అనేది 4 కారకాలు కలిగి ఉంది. అంటే 2 కంటే ఎక్కువే కదా ఇవన్నీ. సో సంయుక్త సంఖ్యలు అనేవి 2 కంటే ఎక్కువ కారకాలు కలిగి ఉంటాయి. ఓకే, గుర్తుంచుకోండి ఇది బాగా.
ముఖ్యమైన విషయం ఏంటంటే 1 అనేది అది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఎందుకని? దీనికి ఒకటే ఒక కారకం ఉంటది. ఎందుకు? దానికి సెల్ఫ్ గా అదే ఒక కారకం తప్ప, సో దానికి అంతకు మించిన కారకాలు ఏమి ఉండవు కాబట్టి 1 అనేది ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. సో మనం ఒకసారి మళ్ళా పునరావృతం చేసుకున్నట్లయితే ప్రధాన సంఖ్య అనేది రెండు కారకాలు మాత్రమే కలిగి ఉంటది. సంయుక్త సంఖ్య అనేది 2 కంటే ఎక్కువ కారకాలు కలిగి ఉంటది అన్నమాట. నెక్స్ట్ 1 అనేది సంయుక్త సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు. సో ఇక్కడ వరకు క్లియర్. ఇప్పుడు సంయుక్త సంఖ్యను కూడా మనం ఒక ఉదాహరణ ద్వారా మరింత బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది కూడా సమానంగా వస్తువులు పంచడం ద్వారానే చూద్దాం ఒకసారి. సమానంగా పంచడం. సమానంగా పంచుట. ఉదాహరణకి మన దగ్గర 8 మామిడి పండ్లు ఉన్నాయనుకుందాం. ఎన్ని ఉన్నాయి? 8 మామిడి పండ్లు ఉన్నాయి. సో వీటిని ఎలా పంచగలం మనం? ఒక్కరికి ఆ 8 మామిడి పండ్లు ఇచ్చేయచ్చు, లేదా ఇద్దరికి 4 మామిడి పండ్లు పంచవచ్చు సరి సమానంగా, లేదా నలుగురికి 2 మామిడి పండ్లు చొప్పున పంచవచ్చు, లేదు ఆ 8 మందికి ఒక్కో యాపిల్ని ఒక్కోటి సమానంగా వచ్చేలా పంచవచ్చు. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి సో 8 మామిడి పండ్లు ఎన్ని విధాలుగా పంచగలిగాం? మనం 4 విధాలుగా పంచగలిగాం. అంటే 8 అనేది సంయుక్త సంఖ్య కాబట్టి సో సంయుక్త సంఖ్యని 2 కంటే ఎక్కువ విధాలుగా మనం పంచగలం అన్నమాట. ఇందాక మన ప్రధాన సంఖ్యకి ఏం చేస్తాము? ప్రధాన సంఖ్య అనేది 2 విధాలుగా మాత్రమే పంచగలం, కానీ సంయుక్త సంఖ్య మాత్రం 2 కంటే ఎక్కువ విధాలుగా మనం పంచగలం అన్నమాట. ఎందుకంటే దీనికి 2 కంటే ఎక్కువ కారకాలు ఉన్నాయి కాబట్టి మనం సమానంగా పంచడం కూడా 2 కంటే ఎక్కువ విధాలుగా మనం పంచగలం అన్నమాట. దీన్ని సింపుల్ గా మనం గుర్తించుకున్నట్లయితే రెండు కారకాలు కలిగింది ఏంటి? ప్రధాన సంఖ్య. 2 కంటే ఎక్కువ కలిగింది సంయుక్త సంఖ్య. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 2 కారకాలే ఉన్న సంఖ్య ఏంటంటే ప్రధాన సంఖ్య. 2 కంటే ఎక్కువ కారకాలు ఉన్న సంఖ్య ఏంటి? సంయుక్త సంఖ్య. ఓకే, నెక్స్ట్ అసలు ఈ ప్రధాన సంఖ్యలను సంయుక్త సంఖ్యలను ఎందుకు నేర్చుకోవాలి, ఇవి మన నిత్య జీవితంలో ఎందుకు ఉపయోగపడతాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం అన్నమాట. మొదటిగా ఫ్యాక్టరైజేషన్ అంటే కారణాంక విభజనకు ఉపయోగపడతాయి. కారణాంక విభజనకి ఈ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అనేవి ఉపయోగపడతాయి. అవి ఎలా ఉపయోగపడతాయి చూద్దాం. సపోజ్ 12 అనే నెంబర్ తీసుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు? 12 అనే నెంబర్ తీసుకుని 2 into 6 గా రాయొచ్చు. మళ్ళా 6ని ఏ విధంగా రాయొచ్చు? మనం 2 into 3 గా రాయొచ్చు. అంటే 12ని మనం ప్రధాన సంఖ్యలు లబ్ధంగా రాయాలంటే 2 into 2 into 3 అని రాయొచ్చు అనమాట. ఓకే, అంటే వీటిని ఇంతకు మించి మనం ముందుకి ఎక్స్టెండ్ చేయలేము అనమాట. సో దీన్నే ప్రధాన సంఖ్యల కింద విడగొట్టడాన్ని మనం ఏమంటాం? కారణాంక విభజన, ఇంగ్లీష్ లో ఫ్యాక్టరైజేషన్ అంటారనమాట. అలానే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 5 యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం. 5 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? ఐ మీన్ కారకాలు ఏంటి? 5 యొక్క కారకాలు 1, 5. సో 1, 5 కాకుండా ఇంకెంతకు మించి ఏమైనా ఉంటాయి ఇవి? నో. సో కాబట్టి ఏదైనా ఒక సంఖ్యను ఫ్యాక్టరైజేషన్ కింద విడదీసిన తర్వాత దాన్ని అంతకు మించి మనం సూక్ష్మీకరించలేము అన్నమాట. సో ఇలాంటి సందర్భంలో కూడా మనకి ఈ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. అలానే సంయుక్త సంఖ్యల్ని చిన్న చిన్న ప్రధాన సంఖ్యలుగా విడదీయగలం అనమాట. సంయుక్త సంఖ్యలు ఏం చేయగలం? చిన్న చిన్న ప్రధాన సంఖ్యలుగా విడగొట్టగలం. అది ఎలాగంటే చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 18 అనే నెంబర్ తీసుకుందాం. సో 18 కి మనకు కారకాలు రాయండి. 18 ఎలా డివైడ్ చేసి 2 into 9 విడదీయచ్చు. దెన్ 9ని 3 into 3 గా విడదీయచ్చు. సో 18ని మనం ఏ విధంగా రాయొచ్చు? 2 into 3 into 3 అని రాయొచ్చు. సో
మన సంయుక్త సంఖ్యను ఎలాగా రాస్తాము, ప్రధాన సంఖ్యల లబ్దంగా కూడా రాస్తాము అనమాట. సో ఇలా రాయొచ్చన్న మన సంగతి మనకు ఎలా తెలిసింది? ఎందుకంటే మనకి ఈ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యల యొక్క జ్ఞానం మన దగ్గర ఉండడం వల్ల మనం ఈ సంయుక్త సంఖ్యని కారణాంకాల లబ్దంగా రాయగలిగాం అనమాట. తర్వాత ఈ ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అనే కాసాగు గాసాబా కనుక్కోవడంలో కూడా మనకి ఇవి సాయం చేస్తాయి అన్నమాట. కాసాగు గాసాబా కనుక్కోవడంలో కూడా ఈ ప్రధాన సంఖ్యలు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ గణిత శాస్త్రానికి పునాది అంటే బేసిక్ మ్యాథ్స్ అనేవి మనం నేర్చుకోవడం కూడా ఈ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అనేవి మనకి ఉపయోగపడతాయి. అది ఎలాగంటే మనకి భాగాహారాలు ఎక్కాలు బాగా అర్థం చేసుకోవడానికి. భాగాహారాలు ఎక్కాలు ఫర్ ఎగ్జాంపుల్ 18/3 18 డివైడెడ్ బై 3 ఎంత మనకి 6. సో ఎలా వచ్చింది ఇది మనకి? ఎలా వచ్చిందంటే 3 into 6 18 కాబట్టి. సో ఈ విధంగా మనకి భాగాహారాలు ఎక్కాలు గుణకారాలు మనకు బాగా అర్థం కావాలంటే ఈ ప్రధాన సంఖ్యలు ఈ సంయుక్త సంఖ్యలు అనేవి మనకి అవసరం చాలా ఉంటుంది. అలానే సంయుక్త సంఖ్యలు అనేవి ఎలా వస్తాయి మనకి? సంయుక్త సంఖ్యలు అనేవి ప్రధాన సంఖ్యల నుంచే మనకు వస్తాయి. సంయుక్త సంఖ్యలు అనేవి ప్రధాన సంఖ్యల నుండే మనకి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 12 అనే నెంబర్ తీసుకోండి. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేస్తే 2 into 6. సో మళ్ళీ 6 ఎలా చేయొచ్చు? 2 into 3. సో ఈ 2, 2, 3 ఇవేంటివి? ప్రధాన సంఖ్యలు. ఈ ప్రధాన సంఖ్యలను గుణకారం చేయడం వల్ల మనకి ఏమొచ్చింది? 12 అనే సంయుక్త సంఖ్య వచ్చింది అనమాట. అంటే సంయుక్త సంఖ్యలు అనేవి మనకి ప్రధాన సంఖ్యల ద్వారా మాత్రమే వస్తాయి. అలానే మన నిత్య జీవితంలో సమానంగా పంచడానికి, అలాగే కంప్యూటర్కి సంబంధించిన డేటా భద్రపరచడానికి, దానికి సంబంధించిన ప్రోగ్రామ్ అల్గారిథంలు ఇవ్వడానికి కూడా ఈ ప్రధాన సంఖ్యలు అనేవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి మన ఈ ప్రధాన సంఖ్యలను నేర్చుకోవడం అనేది మన నిత్య జీవితంలో నేర్చుకోవడం అనేది చాలా ఆవశ్యకత సంతరించుకుంది ఉంది. సో కాబట్టి మనం అందరం కూడా ఈ ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలపై జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఇక్కడ ప్రధాన సంఖ్య సంయుక్త సంఖ్యలకి పోలికలు ఏమన్నాయో ఒకసారి చూద్దాం మనం. అవి ఏంటంటే ప్రధాన సంఖ్యలు 2 కారకాలు మాత్రమే కలిగి ఉంటాయి. ఎన్ని కారకాలు కలిగి ఉంటాయి? 2 కారకాలు మాత్రమే కలిగి ఉంటాయి. కానీ సంయుక్త సంఖ్యలు 2 కంటే ఎక్కువ కలిగి ఉంటాయి అన్నమాట. ప్రధాన సంఖ్యలకు ఉదాహరణ ఏంటి? 2, 3, 5. ఎందుకంటే ఇవన్నీ కూడా 2 కారకాలే కలిగి ఉంటాయి. 2 అనేది 1, 2 అనే కారకాలు మాత్రమే కలిగి ఉంటుంది. అలానే 3 అనేది 1, 3 అనే కారకాలు మాత్రమే కలిగి ఉంటుంది. అలాగే 5 అనేది 1, 5 అనే కారకాలు మాత్రమే కలిగి ఉంటుంది. కాబట్టి ఈ 2, 3, 5 వీటిని ఏమంటారంటే మనకి ప్రధాన సంఖ్యలు అంటారనమాట. అలానే సంయుక్త సంఖ్యల ఉదాహరణలు ఏంటి? 4, 6, 8. ఎందుకని? 4 కారకాలు రాసినట్టు 1, 2, 4. అలా 6 కారకాలు రాసినట్లయితే 1, 2, 3, 6. అలాగే 8 కారకాలు రాసినట్లయితే 1, 2, 4, 8. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 4, 6, 8 ఇవన్నీ కూడా 2 కంటే ఎక్కువ కారకాలు కలిగి ఉన్నాయి. కాబట్టి వీటిని ఏమంటారు? సంయుక్త సంఖ్యలు అంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ చిన్న ముఖ్యమైన ఒక టాపిక్ చెప్పుకుందాం. కారణాంక విభజన. కారణాంక విభజన. సో ఇది చాలా మనకి ముఖ్యమైన టాపిక్. కారణాంక విభజన ఏంటంటే ఆ కారణాంక విభజన అంటే ప్రధాన సంఖ్యల కారణాంక విభజన. ప్రధాన సంఖ్యల కారణాంక విభజన. దీని ఇంగ్లీష్ లో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు అనమాట. సో ఇది మనకి చాలా విధాలుగా ఉపయోగపడుతుంది. అది ఎలాగంటే చూద్దాం ఒకసారి. అసలు దీని మీనింగ్ ఏంటి? ఒక మొత్తం సంఖ్యను ప్రధాన సంఖ్యల భాగాలుగా విడగొట్టడం అనమాట. అంటే సింపుల్ గా చెప్పుకోవాలంటే ఒక మొత్తం సంఖ్యను ఎలా విడగొడతాం? ప్రధాన సంఖ్యల చిన్న చిన్న భాగాలుగా విడగొడతాం అనమాట.
చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడాన్నే మనం ప్రధాన సంఖ్యల కారణాంక విభజన అంటారు. సో ఈ వచ్చిన చిన్న భాగాలను మళ్ళీ గుణకారం ద్వారా మళ్ళా గుణకారం చేస్తే మళ్ళా తిరిగి మనకు ఆ మొత్తం సంఖ్య అనేది రావడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకి చూద్దాం. 104 యొక్క కారణాంక విభజన ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎలా రాయొచ్చో చూద్దాం. ఫస్ట్ గా మనం 104 ని 2 తో డివైడ్ చేస్తే మనకి ఎంత 52. 52 ని మళ్ళీ 2 తో డివైడ్ చేస్తే 26. 26 ని 2 తో డివైడ్ చేస్తే 13. సో ఇక్కడ ఎలా రాస్తాం మనం 2 into 2 into 2 into 13 అంటే 104 ని 2 cube into 13 గా రాయగలిగాం అనమాట. అంటే రెండు ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగలము. అంటే 2 cube into 13 అన్నా మనకి 104 అయినా ఒకటే. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 96. సో ఈ 96 ని ప్రధాన సంఖ్యల లబ్ధంగా ఎలా రాయొచ్చో చూద్దాం. సో 96 ని 2 తో భాగిస్తే ఎంత వస్తుంది మనకి 48. అలా 48 ని 2 తో భాగిస్తే 24. 24 2 తో భాగిస్తే 12. 12 2 తో భాగిస్తే 6. 6 ని 2 తో భాగిస్తే 2 3s. సో 96 ని ఎలా రాయొచ్చు 1 2 3 4 5 అంటే 2 power 5 into 3 గా రాయొచ్చు అనమాట. సో ఈ విధంగా మనం ప్రతి సంయుక్త సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్ధంగా మనం రాయొచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడతో మీకు ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలు అంటే ఒక అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఈ కింద కూడా క్విజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది మీకు ఇది సెల్ఫ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ చెక్ గా ఉపయోగపడుతుంది. ఒకసారి అందులో ప్రయత్నించండి. మీకు ఈ టాపిక్ పై ఏమాత్రం సందేహం ఉన్నా ఈ వీడియోని మళ్ళా మొదటి నుంచి ఒకసారి చూసినట్లయితే మీకు ఈ టాపిక్ అనేది మరింత బాగా అర్థమవుతుంది. మీకు మా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక కొత్త టాపిక్ తో మళ్ళా కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్.